వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ గెట్ అవే లీవ్ మీ అలోన్ లీవ్ మీ అలోన్. అబ్బాయి ఏమిటిది? నిన్నే ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ లాయర్కి ఏమో చెప్పి పంపిస్తాను అబ్బాయి. కార్లో వచ్చినాయండి, అటు వెళ్ళారు.
అబ్బాయి ఏమిటిది నా మాట విను నన్ను వదలు అబ్బాయి తప్పుకో అబ్బాయి ఆ డబ్బాల పారేకు నా మాట విను అబ్బాయి అబ్బాయి తప్పుకో బాబాయ్ నన్ను ఆపద్దు నాకు ఈ డబ్బొద్దు ఈ డబ్బుని మనుషులు వద్దు తప్పు అబ్బాయి అక్కర్లేదు అనుకుంటే ఆ డబ్బు నాన్నకిచ్చి అంతేగాని కృష్ణం చేసుకోవాలని మాత్రం అనుకో ఆ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం నువ్వు ఈ ఆవేశంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతావు భయంతోనే ఇందాక నుంచి నేను ఆపాలని చూస్తున్నాను నా మాట విను ఇంటికి పద నేను ఇంటికి రాను నువ్వు వెళ్ళు అబ్బాయి ఆగు అబ్బాయి మొత్తం పారే బాలా ఈ డబ్బెంత దారుణమైందో ఇప్పటికైనా అర్థమైందా డబ్బున్న వాళ్ళ బతుకులు పూలపాన్పులన్నావు ఓ రోజున గుర్తుందే చెట్టు పెరిగే కొద్దీ గాలి తాకిడి ఎక్కువ అవుతుందా ఆ పిచ్చివాడ ఈ డబ్బుని ఖర్చు చేయలేకపోయావు పారే నా కళ్ళ ముందే నా మాట దాటి ప్రవర్తిస్తున్నావు అన్నమాట పారే పర్వాలేదు డాడీ కృష్ణ ఒప్పందం ప్రకారం బాలి డబ్బు ఖర్చు చేయలేకపోయాడు అంచేత అతనికి నీకు పెళ్లి జరిపిస్తాను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు నోట్లేరంట్రా ఎక్కడో విన్న గొంతులా ఉంది ఎవర్రా నువ్వు నువ్వా మళ్ళీ మీరు జైలు పారిపోయారా పాతిక లక్షల సొమ్ము కంటే నాకు నా కూతురు సుఖం ముఖ్యమయ్యా ప్రేమించానని అది ఓ బీద కుర్రాడి ఆ కుర్రాడి ప్రేమ నా కూతురు మీదో తన ఆస్తి మీదో తీర్చుకోవాలనే ఈ పరీక్ష పెట్టాను నిజంగా బాల డబ్బు కోసమే ప్రేమ నటిస్తే 25 లక్షలు చేతిలో పడగానే ఏ బొంబాయో పారిపోయి ఉండేవాడు తక్షణం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పట్టించేవాడు అతను డబ్బు మనిషి కాదు కాబట్టే నిజాయితీగా పందెం గెలిచి పెళ్లి చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేశాడు అదిగో కుర్రాడు నాకు అక్కడ నచ్చాడు ఇతని దగ్గర నా కూతురికి నా ఆస్తికి భద్రత ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను త్వరలో మంచి ముహూర్తం చూసి నేను మీ పెళ్లి జరిపిస్తాను ఊరుకోమ్మా, ఊరుకో. పిన్ని మా బుజ్జి ఇక్కడుంది మంచం కింద దూరింది అన్నీ వాళ్ళ నానబుద్ధులే వస్తానమ్మా జాగ్రత్త ఏమిటది ఊరుకో ఎవరైనా చూస్తే బాగుండదు నా మాట విను ఏమిటది ప్లీజ్ ఎవరు పోయారే అమ్మా నేను పోయాను చాలా కొండతలకి ఏంటి పెళ్లికి వచ్చిన వాళ్ళు వంటలు బాగుండలేదని తిట్టుకుంటూ వెళ్ళారా సార్ వాళ్ళకి 3 సార్లు అయిపోయాయి చోట కోట అయిపోయింది నోర్మయ్యి అంతే హలో సర్పరాజు హలో కులాసైనా తెలియనేమిటి సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావు మొత్తం ఒకడైనా సర్వర్వి లేదు సార్ ఇవన్నీ ఒకటే ఉన్నారా వస్తున్నాను సార్ ఒకరు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు సగమేస్తున్నారు ఇప్పటికి 4వ రౌండ్ ఎవరికి చెప్పమంటారు నా బాధ ఇతను అబ్బాయి ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదళ్ళు నన్ను మాట్లాడుతున్నా దోశ మాత్రం మహా గొప్పగా ఉంది అడుగురాముడే అనుకో ఇతను బాబాయ్ నన్ను పట్టి ఎవరికి బాబాయ్ గాని తిప్పే రోజు వస్తుంది